శ్రీరాముడి మీద ఉన్న ప్రేమతో గొప్పగా ఆలయాన్ని నిర్మించాడు. దళిత కులంలో పుట్టిన ఆ ఆలయంలో ఆయనే పూజలు నిర్వహిస్తూ స్వామి భక్తిని చాటుకున్నారు. దీంతో కులమతాలకు అతీతంగా స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. సామాజిక కట్టుబాట్లు కఠినంగా ఉన్న రోజుల్లో దళితులకు ఆలయ ప్రవేశం ఉండేది కాదు. కుల వివక్షత అడుగడుగునా తాండవించేది. అలాంటి రోజుల్లో దళితులు రాముణ్ణి తమ గుండెల్లో పెట్టుకుని రామాలయం నిర్మాణం చేపట్టారు. నాటి నుంచి 90 ఏళ్లుగా వారసత్వంగా ఇప్పటికీ దళితుడే పూజారిగా కొనసాగుతున్నారు. దళిత బంధువు వల్లభి రామయ్య రామయ్యను గుండెల్లో పెట్టుకున్న దళిత కుటుంబం. ఆ రామాలయంలో శతాబ్ది కాలంగా దళితులే పూజారులు. ధూప దీప నైవేద్యాలతో రాములోనికి నిత్య పూజలు. కులమతాలకు అతీతంగా స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు. ఇది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామం. ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో శ్రీరామచంద్ర స్వామికి నిత్యం పూజలు జరుగుతూ ఉండగా కులమతాలకు అతీతంగా అంతా స్వామిని దర్శించుకుని తరిస్తున్నారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకోకండి. దీని వెనక చరిత్ర ఎరుగని కథ ఉంది. కొన్నేళ్ల క్రితం గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉండగా కొందరు దళితులు గోడపై నుంచి చూస్తుండగా అగ్రకుల పెద్దలు అవమానించారు. ఈ విషయం ఆత్మగౌరవ సమస్యగా భావించిన దళితులు రామాలయం నిర్మాణానికి ప్రతినపూనారు. దళితవాడలో స్థలం సేకరించి ఆపై దేవాలయం నిర్మాణం చేశారు. తర్వాత దళితవాడలో సద్గురు బోధనానంద బోధనల ప్రభావంతో ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్నారు వంగూరి రామస్వామి. దళితుడైన ఆయనే తొలినాళ్లలో పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. మొదట రాములవారి చిత్రపటంతో నిత్య పూజలు నిర్వహించేవారు. చిన్నగా నిర్మించిన ఆలయంలో పూజలు చేస్తున్న దళితులను అగ్రకులాల వారు హేళన చేసేవారు. దీంతో అగ్రకులాలు దళితుల నడుమ వివాదం రాజుకుంది. అప్పటికే రామాలయ నిర్మాణం పేరుతో ఆత్మగౌరవ జెండాను ఎగురవేసిన దళితులు అగ్రకులాలపై సై అంటే సై అన్నారు. దీన్ని తట్టుకోలేక అగ్రకులాల వారు దాడులకు పాల్పడటంతో పలువురు గ్రామాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన గాంధేయవాది బన్సాలి వల్లభి గ్రామానికి చేరుకుని దళితులు నిర్మించిన రామాలయంలోనే దీక్షకు పూనుకున్నారు. ఈ వార్త బాహ్య ప్రపంచానికి తెలియటంతో ఆనాటి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోగా ఇరు వర్గాల మధ్య రాజీ అనంతరం బన్సాలి దీక్ష విరమించారు. దళితులు రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం కష్టపడితే కుటుంబాలను పోషించుకోవటమే కష్టంగా ఉన్న రోజులవి. అలాంటి సమయంలో రాముడి కోసం రాముడే తన శ్వాసగా వంగూరి రామస్వామి కుటుంబం జీవించింది. ఎంత కష్టమైనా తాము తిన్నా తినకపోయినా రామయ్యకు నిత్య పూజలు చేయటం, నైవేద్యాలు సమర్పించటం ఆనవాయితీగా మార్చుకున్నారు. ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. వంగూరి రామస్వామి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూనే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నా పేరు గోపి, మాది వల్లభి గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. మాది వల్లభి గ్రామంలో రామాలయం. ఇక్కడ అండరాని తనానికి గురి చేసి మమ్మల్ని ఊర్లో వేరే గుళ్ళకు రానియకుండా చేశారు. అందువల్ల మా పురాతన నుంచి మా తాతలందరూ కూడా కలిసి ఈ యొక్క గుడిని నిర్మించుకున్నాం. ఈ యొక్క గుడి ఇంతకుముందు పురాతనంగా ఉండేది, శిథిలావస్థానికి చేరింది. ఈ యొక్క గుడిని మళ్ళీ మేమందరం కూడా సలహం తీసుకొని కాలనీ ప్రజలందరం కూడా చేసుకొని ఇప్పుడు కొంచెం డెవలప్ దిశగా వెళ్తుంది. ఈ యొక్క గుడికి ఇంకేమన్నా గవర్నమెంట్ వారు సహకరిస్తే రామాలయంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఘనంగా జరుగుతుంది.
మంగూరి రామస్వామి మరణానంతరం 1988లో ఆయన కుమారుడు చినముత్తయ్య పూజారిగా బాధ్యతలు స్వీకరించారు. 2021 వరకు ఆయన కొనసాగగా అనారోగ్య కారణాలతో చినముత్తయ్య మరణించాక ఆయన మనవడు అనంతరాములు పూజారిగా బాధ్యతలు స్వీకరించి ప్రస్తుతం రామయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలినాళ్లలో నిర్మించిన ఆలయం పాతబట్టంతో 40 లక్షలతో నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పుడు కులమతాలకు అతీతంగా భక్తులు వస్తున్నారు. మా యొక్క దేవాలయం ఎస్సీ మాదిగా దళిత దేవాలయం. ఇందులో మా గ్రామంలో సుమారు 90 సంవత్సరాలకు పూర్వం గ్రామంలో ఉన్నటువంటి శివాలయం మరియు వేణుగోపాల స్వామి దేవాలయంలో దళితులనే కారణం చేత అంటరాని తన కారణంతో దూరంగా ఉంచడం జరిగింది. ఆలయ ప్రవేశం లేకపోయేసరికి మా ముత్తాత గారు అయినటువంటి వంగూరి రామస్వామి గారు శ్రీరామాలయం నిర్మాణం చేశారు. మరియు కాలనీలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరి సహకారాలతో రామాలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది. తదుపరి రామాలయం బాగా రోడ్డు కిందకి అయిపోయిన కారణం చేత మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టాం. ఆ పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పుడు ఆలయ నిర్మాణం ప్రతిష్ట కార్యక్రమాలు చేసుకుని సంవత్సరం కాలం కూడా పూర్తి అయిపోయింది. మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామం. నా పేరు దేవబొంగ వెంకటేశ్వర్లో. నేను సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నా. ఇదే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో శతాబ్దం క్రితమే రామాలయం దళితులచే నిర్మింపబడ్డది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ దళిత కులం నుంచే ఓ తాతల ముత్తాతల నుంచి వారసత్వంగా అర్చకత్వం చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ వాళ్ళ దళితులచే నిర్వహించబడుతున్నాయి. 100 సంవత్సరాల క్రితం దళితులచే నిర్మించబడిన ఈ రామాలయానికి విశిష్టత ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. తాతలు ముత్తాతల నుంచి వారసత్వంగా రామాలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నారు. ఆనాడు ఉన్న అంటరానితనం కారణంగానే ఇప్పటి వరకు కూడా ఈ రామాలయంలో దళితుడే పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొనటం మరో విశేషం.